రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా నగరంలో 2 ఏనుగులు హల్చల్ చేశాయి. సంతపేట రామచంద్ర మిషన్ సమీపంలోని చెరువులో ఉదయం నుంచి తిష్ట వేశాయి. జనావాసాలకు సమీపంలోకి జంట ఏనుగులు రావడంతో ప్రాణభయంతో ప్రజలు పరుగులు పెట్టారు. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగులను తరిమేందుకు టపాకాయలను పేల్చారు. వచ్చిన 2 ఏనుగులు, ఇవి కూడా టస్కర్స్ మగ ఏనుగులు. ఇదే ఏనుగులు 2019లో వచ్చాయి ఈ రూట్లో. ఇవి తమిళనాడులో ఉన్నాయి. యాక్చువల్గా తమిళనాడు నుంచి అటు కారేటి నగరం వెళ్ళి నిన్నటి రాత్రి మనకు ఎంటర్ అయినాయి ఇటుపక్క. ఇక మైనగొండలపల్లి వరకు పోయి కూడా ఇప్పుడు మళ్ళీ ఎర్లీ అవర్స్లో ఇక్కడికి వచ్చేసాయి. సంతపేట చెరువు ప్రాంతానికి వచ్చినాయి. మేము నిన్న మార్నింగ్ నుంచి కూడా అందరికీ, ఈ చుట్టుపక్కల గ్రామస్తులకు కానీ రైతులకు కానీ అందరికీ కూడా అవేర్నెస్ చేస్తున్నాము. వాళ్ళు ఏం చేయాలా, వాటికి డిస్టర్బెన్స్ చేయొద్దండి అనేసి. ఇప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ అందరూ వచ్చేసాం. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ లైన్లన్నీ కూడా కట్ చేసి ఉన్నాము, పవర్ ఆఫ్ చేసి ఉన్నాము. ప్లస్ ప్రజలకందరికీ కూడా ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి, ఉండొద్దండి అని చేసి. ఎందుకంటే ఈ మాబు చూసి అవి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అవి ఎండలో బయట రావు, చెరువులోనే ఉంటాయి. ఈవినింగ్ ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ అవి మూవ్ అవుతాయి. వాటిని సురక్షితంగా అడవి వైపు మళ్లించేదానికి మా ప్రయత్నాలు చేస్తున్నాం మేము. ఈరోజు తెల్లవారుజామున రైట్, ఇక ఏనుగుల సంచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ. చిత్తూరు జిల్లా చిత్తూరు నగర హెడ్ క్వార్టర్స్ లో ప్రజలు ఒక్కసారిగా ఉలికి పట్టిన పరిస్థితి. అడవిలో ఉండాల్సిన గజరాజులు ఏకంగా నగరం నడిపొట్టున కనిపించడం స్థానికులను ఎంతో భయాందోళనకు గురి చేశాయి. ఆదివారం తెల్లవారుజామున చిత్తూరు నగరంలోని సంతపేట, సింహప సముద్రం ప్రాంతాల్లో ఈ యొక్క 2 జంట ఏనుగులు సంచరించడం యొక్క స్థానికులను ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తుంది. నగరం చుట్టుపక్కల కూడా దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న కారణంగానే ఏనుగులు కూడా జనవాసాల్లోకి రావడానికి అవకాశం ఉన్నట్లు కూడా అటవీ శాఖ అధికారులు భావిస్తారు. గత కొద్ది రోజులు అంటే తిరుపతి జిల్లా, అదేవిధంగా చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్నది. ఈ కారణంగానే ఏనుగులు విడిపోయి కొన్ని ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు కూడా పోలీసు అటవీ శాఖ అధికారులు కూడా గుర్తించారు. దీంతో ఈ కారణంగానే ఏదైతే ఏనుగుల సంచారం వల్ల ప్రాణ నష్టం, అదేవిధంగా ఆస్తి నష్టం జరగకుండా ఉండేలాగా కూడా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే జంట ఏనుగులను కూడా తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపేలా కూడా అటవీ శాఖ అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటల పైన కూడా ఈ శివారు ప్రాంతాల్లో కూడా ఒంటరిగా సంచరించవద్దని చెప్పి కూడా ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏనుగులు ఏదైతే అటవీ ప్రాంతం నుంచి జనవాసాలకు, నివాస ప్రాంతాలకు మధ్య వచ్చిన ఏనుగులను కూడా తిరిగి అటవీ ప్రాంతాలకు పంపేలా కూడా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మానవ సంఖ్య పెద్దగా పేలుస్తూ డప్పుల శబ్దాలతో కూడా వాటి వెనక్కి పంపేలా కూడా చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నారాయణ. అది భయపడి నిల్చుకోండి.